బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 సంవత్సరాల్లో మహిళలపై బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు మనకు తెలిసిందే. ప్రస్తుతం సాక్షాత్తు హోంమంత్రి అనిత ఇలాకాలో బాలికపై లైంగిక దాడి జరిగింది. బ్రేకింగ్ అప్డేట్ కనిపిస్తోంది. బాలికపై ఒకసారి కాదు అనేక సార్లు లైంగిక దాడికి సాయి చంద్ అనే యువకుడు పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడమే కాదు, వీడియో కూడా తీసిన సాయి చంద్ ఈ విషయం బయట పెడితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బాలికకు బెదిరింపులకు కూడా గురి చేసినట్టుగా తెలుస్తోంది. సాయి చంద్పై పాకిరాపేట పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఫోక్సో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయిగ్రాపేటకి చెందిన బాలికపై అత్యాచార సంఘటన చోటు చేసుకుంది. ఆమె 4 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు హోంమంత్రి నియోజకవర్గం కావడంతో దాన్ని గుట్టుచప్పుడు కాకుండా బయటికి రానివ్వకుండా చేసే ప్రయత్నం చేశారు. అయితే విషయం మీడియాకు పంపడంతో నిన్న మీడియాకు వివరాలను వివరించడం జరిగింది. వైజాగ్కి చెందిన సాయి చంద్ అనే వ్యక్తి పాయిగ్రాపేటకి చెందిన మైనర్ బాధితుపై అనేక సార్లు అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను బెదిరించి స్వీకరించారు. ఎక్కడైనా విషయం బయటికి చెప్తే వాటిని యూట్యూబ్ లో పెడతానని చెప్పి కూడా ఆ బాలికను బెదిరించాడు. అంతేకాకుండా తన ఇంటికి కూడా 4 రోజుల పాటు తీసుకువెళ్లి ఇంటి దగ్గర కూడా ఉంచుకున్నాడు. దీంతో ఆ బాలిక ఎవరైతే సాయి చంద్ ఉన్నాడో సాయి చంద్ ఇంటి దగ్గర నుండి తప్పించుకుని వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు పాయికిరాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా హోంమంత్రి నియోజకవర్గం కావడంతో పోలీసులు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. దాన్ని మీడియాకు కూడా వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు. అయితే విషయం బయటికి రావడంతో నిన్న తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. మహిళల మీద అలాగే చిన్నారుల మీద కూడా అత్యాచారాలు పెరుగుతున్నాయనే అనేక అంశాలు రుజువవుతున్నాయి. దీన్ని బట్టి కూడా కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదనే విషయం స్పష్టమవుతుంది. ఇప్పటికైనా సరే కూటమి నాయకులు కళ్ళు తెరిచి మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు మహిళా సంఘాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు కానీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ లేదంటే హోంమంత్రి అనిత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. హోంమంత్రి కేవలం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి తప్పితే రాష్ట్రంలో శాంతి భద్రతల మీద దృష్టి సాధించలేదు. ఆమె తన శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలకే తన సమయాన్ని అంతా కూడా వెచ్చేస్తున్నారనే విమర్శలు కూడా అయితే పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. హరి, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో దిశ యాప్ను దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేశారు. మహిళల మీద ఎక్కడైనా అత్యాచారాలు జరిగితే నిమిషాల వ్యవధిలో వాళ్ళ దగ్గరికి పోలీసులు చేరుకునేవారు, అలాగే బాధిత మహిళలు రక్షించేవారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ యాప్ లాంటిది కూడా అలా దిశ చట్టాన్ని